వినాయక చవితికి వెరీ వెరీ స్పెషల్ తుమ్మి కూర. నిజానికి మన జీవితము 4, 5 కూరగాయలతోనే గడిచిపోతుంది. కాబట్టి పండుగలప్పుడైనా ఇట్లాంటి స్పెషల్ కూరలు వండుకోవాలి. తుమ్మి కూరను ఎలా గుర్తుపట్టొచ్చంటే చిన్న చిన్న ఆకులు, తెల్లని రిక్కలు గల పూలతో ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. తుమ్మి కూర వల్ల రోగనిరోధక శక్తి పెరుగుద్ది, అజీర్తి తగ్గుద్ది, నాలుకకు రుచి దొరుకుద్ది. అనేక వ్యాధుల నివారణలో తుమ్మి ఆకులను వాడుతూ ఉంటారు. తుమ్మి కూరతో కూర ఎట్లా చేసుకోవాలంటే, ఈ తుమ్మి కూరకు ఓనగాయలు, గోంగూర, పాలకూర, చుక్కకూర ఇట్లాంటి మిగతా ఆకుకూరలు కూడా కలుపుకొని గ్రైండ్ చేయాలి పచ్చిమిర్చి వేసి. తర్వాత విడిగా తాలింపు వేయాలి. ఆ తాలింపులో ఈ తుమ్మి ఆకుల ముద్దను వేసి ఉడికించాలి. అంతే, సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా ఈ తుమ్మి కూర ఉంటుంది. ఈ వినాయక చవితికి మీరు తుమ్మి కూర టేస్ట్ చేయండి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.